హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మన విజయవాడలో పీవీపీ స్క్వేర్ మాల్ అండి. చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికే కానీ అలా టైంపాస్గా మేము స్పెండ్ చేయాల్సి వచ్చింది కదా ఆ రోజు. ఇంకా పీవీపీలో చాలాసేపు అలా పైన కూర్చొని మాట్లాడుకుంటూ మా తమ్ముడు, నేను, మా హస్బెండ్, మా పిల్లలు అలా ఉన్నామండి. ఇంక ఈవినింగ్ టైంకి మా బస్ టైం అయిపోయిందనమాట. ఇంకా మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాము బెంగళూరు బస్సెస్ వారత్ దగ్గర వస్తాయి కదా అక్కడికి. ఈలోపు చిన్న షాపింగ్ లాగా చూద్దాం, మరి అంతసేపు కూర్చోలేము కదా అని చెప్పి ఈ డ్రెస్సెస్ అవి చూసామండి. అంటే అప్పుడు ఏం కొనకూడదు కదా అని ఏం కొనలేదనమాట. అది ఆ టైం కాదు, జస్ట్ అలా టైంపాస్ చేసాం అనమాట మేము బయటకు వచ్చి. చూడండి, కానీ రేట్లు చాలా బాగా ఎక్కువ ఉన్నాయండి. కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, అవి కూడా క్యాప్చర్ చేశాను చూడండి. 799 ఫ్యాంట్స్ అని, టీషర్ట్స్ బై 1 get 1 అని అలా ఉన్నాయన్నమాట. కొన్ని ట్రెడిషనల్ వేర్ అండి ఇవి. ట్రెడిషనల్ క్లాత్ అవి బాగానే ఉన్నాయండి. పట్టుకొని చూస్తే మాకు ఒకవేళ మేము తీసుకునే వాళ్ళమేమో, షాపింగ్ చేసేవాళ్ళమేమో. సో అప్పుడు వద్దనుకొని ఇంకా అలాగా జస్ట్ అలా చూసామన్నమాట. ఒకసారి పీవీపీ మాల్ విజయవాడ దగ్గరే కదండి. మెన్స్ వేర్ ఏమైనా కావాలంటే చూడండి. ఎందుకంటే మా వాళ్ళందరూ బాయ్సే కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కువ అటు సైడే వెళ్ళిపోతారు. లేడీస్ వైపు రమ్మన్నా నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను తొక్కేస్తూ ఉంటారనమాట. ఏం చేయలేం. సో వాళ్ళ షాపింగ్కు వాళ్ళు చూడడమే సరిపోతుంది నాకు. అందుకే లేడీస్ సెక్షన్ ఏమీ చూపించట్లేదు, ఏమనుకోకండి. జెంట్స్ వేరే ఎక్కువ చూపిస్తున్నాను ఏంటి అని చెప్పి. ఓకేనా. మా నలుగురు మగవాళ్ళు ఉన్నారు. సో మగవాళ్ళు ఉంటే తెలిసిందే కదా, వాళ్ళదే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్పల్సే కానీ, బట్టలే కానీ, ఏదైనా షాపింగ్. ఇంకా కింద కిడ్స్ది ఏదో ఉందని చెప్పి మా వాడు చూపిస్తున్నాడండి. ఓకేనా. చాలా బాగున్నాయండి. ఫార్మల్ వేరే కానీ, టీషర్ట్సే కానీ. టీషర్ట్స్ కూడా ట్రెండీ లుక్ ఉన్నాయండి. ఇదిగోండి చూడండి, ఇలాంటివి బాగుంటాయి కదా, టీషర్ట్స్ నచ్చుతాయి కదా మగవాళ్ళకి కొంచెం అని అనుకుంటున్నాను. చూడండి, ప్రైస్ కూడా 399 ఉంది ఆ టీషర్ట్స్ మీద. ఓకేనా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే గురించి చాలా చెప్దాం అనుకున్నాను కానండి నాకు మాటలు రాలేదండి. ఓకేనా. చిన్నప్పుడు మనం బ్యాండ్స్ కట్టుకోవడం అలాంటి చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి కదా. గ్రీటింగ్స్ చెప్పుకోవడం, ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి ఏమైనా వెళ్ళడం అలాంటివి చేసేవాళ్ళము చిన్నప్పుడు. అలాంటివన్నీ షేర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ టైంకి మాటలు సరిగా రాలేదండి. అందుకే ఈ వీడియోలో చిన్నగా చెప్పానమాట. ఇది ఫ్యాంటలూస్ అంటండి ఈ షాప్ నేము. 3rd ఫ్లోర్లో ఉంది అనమాట. ఇంకా మాదంతా షాపింగ్ అయిపోయింది. ఇంకా షాపింగ్ అంటే అలా అయిపోయింది, ఈవినింగ్ అయింది. ఇంక కరెక్ట్గా మేము బస్ దగ్గరికి వచ్చేసామండి, భారత్ దగ్గరికి. ఇంక మా బస్సు వచ్చేసింది, ఎక్కేసాం మేము. అదండి. ఇంకా వ్యూ చూస్తే చాలా బాగుందండి. ఈవినింగ్ క్లైమేటు రెయిన్ వచ్చేటట్టుంది కానీ రెయిన్ పడలేదన్నమాట ఆ రోజు. కానీ 1 డే మేము అంతలా స్పెండ్ చేయాలంటే చాలా ఇది అనిపించిందండి. ఫస్ట్ టైం బయట అంత టైం ఉండాలా మేము అన్నట్టు అనిపించిందండి, ఇంట్లో లేకుండా. అది చాలా హార్డ్ఫుల్గా ఉంటుంది కదండి, అంటే చాలా బరువుగా ఉంటుంది మాకు. ఇంకా మేము ఆ ప్లేస్కి అటు సైడ్ వెళ్ళలేము, ఎందుకంటే మా మమ్మీ గారు ఉంటే మా అమ్మగారిని చూడడానికి అలా వచ్చేవాళ్ళం. ఇప్పుడు విజయవాడ వస్తాను కానీ మా అత్తయ్య వాళ్ళ సైడే వస్తాను. ఇద్దరిది ఒకే ఊరు అనమాట. కానీ నేను ఇంకా ఆ ఏరియాకి వెళ్ళి అంత టైం స్పెండ్ చేయలేమో అనిపించింది. కాకపోతే మాకు ఒక రిలేటివ్స్ ఉన్నారు కానీ అమ్మ అంత ఉండదు కదా అని, అంతే, ఇంకేం కాదు. అది ఒక ఇది కదండి. అలా చెప్పకూడదు అనుకుంటూనే ఉన్నాను, వీడియోలో ఎందుకో అలా వచ్చేసిందండి అంతే. అసలు మా అమ్మ గురించి నేను చెప్పకూడదా అని చెప్పి అలా అనుకుంటున్నాను. అది ఎమోషన్ కదా, అలా వచ్చేసింది అంతే, ఏమనుకోకండి బై మిస్టేక్గా. ఇది చూడండి, గ్రీనరీ చాలా బాగుంది కదా అసలు మన విజయవాడలో. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అవుతుందండి. ఈ వారధి దాటిన తర్వాత ఇలా బ్రిడ్జ్ వస్తుందండి మనకి, కృష్ణాది. అమ్మవారి టెంపుల్ చూస్తున్నానండి. నాకు లైఫ్ లాంగ్ అలా ఆ వీడియోలో కనిపించాలని అలా క్యాప్చర్ చేసుకుంటున్నాను. అమ్మవారి ఇది మన విజయవాడ అమ్మవారి కదండి. మాది అసలే 1 టౌన్ ఏరియా, ఇంకా తెలిసిందే కదా. ఇంకా చాలా బాగా ఎక్కువ ఇచ్చేస్తాం అనమాట అమ్మవారిది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే చూడండి, ఓకేనా. లాస్ట్లో ఫ్రెండ్షిప్ వీడియోలో కూడా అదే చెప్తున్నాను కానీ నా వాయిస్ కట్ అయిపోయింది. బలవంతం అని అది వచ్చేసింది అనమాట. బలవంతం ఏం కాదు, మామూలు నచ్చితేనే చూడండి అని చెప్పి నేను చెప్పబోతున్నాను. ఆ వీడియో అలా అయిపోయింది అనమాట. అక్కడితో వీడియో ఎండ్ అయిపోవడం వల్ల వాయిస్ అక్కడే కట్ అయిపోయింది. చూడండి, మన బ్రిడ్జ్ చూస్తుంటే భలే అనిపిస్తుంది కండి. ఇదివరకు మనకి ఇక్కడ కృష్ణా దగ్గర మనకి ఎగ్జిబిషన్ జరిగేది. అవన్నీ స్వీట్ మెమరీస్ కదండి చిన్నప్పుడు. ఎన్ని ఉన్నాయో విజయవాడలో. ఎందుకంటే 30 years అక్కడే ఉండి అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం.
కొంచెం బయట ఊర్లకు వచ్చినా మన ఊరు మన ఇది అని ఉంటుంది కదా మనకి, ఎవరికైనా అంతే కదండి. సో ఆ వ్యూ అలా క్యాప్చర్ చేసుకుంటూ చాలా ఇదిగా వెళ్ళిపోతున్నామండి. ఇంకా అదే ఇంకా కొన్ని ఫొటోస్ హోటల్లో పీవీపీలో అలా తీసుకున్నామండి. మా పిల్లలు, నేను, మా హస్బెండ్ అలాగా. మీకు నచ్చితేనే చూడండి, ఓకేనా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.